9 తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుని వేల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతన్న దుక్కుదున్ని నాటు వేసి పంట పండించేదాకా ఎన్నో కష్టాలు పడుతూ ఒక పూట తింటూ మరో పూట ఉపవాసం ఉంటూ తన పంట కోసం ఎదురు చూసే రైతన్న నేడు వరిజనులు నీరు లేక ఎండిపోయి చేతికొచ్చిన వరి చేను పశువుల పాలైన అంతా దుఃఖిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని పలు గ్రామాల్లోని మల్లయ్యపల్లి, చిక్కుడు, ఆరేపల్లి మరి ఇతర గ్రామాల్లో చేతికొచ్చిన పంటల వరి చేను పశువుల పాలయన బోర్న వినిపిస్తున్నారు రైతన్నలు. భూగర్భ జలంలో నీరు లేక నీటి కాలువలు అసంతృప్తిగా పనులు సగం సగం అవ్వడంతో ఇటు నీరు రాక అటు భూగర్భ జలాలు లేక వేసిన పంటలు ఎండిపోయి నష్టపోయామని మీడియాతో తమ ఆవేదన వ్యక్తపరిచారు. 100 ఎకరాలు ఎండి పశువుల పాలయ్యే. ఇప్పటికైనా ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కాలువల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, మా పొలాలకు తాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తము మీదగా అయిపోయినాడు ఇవన్నీ. ఏమన్నది మొత్తం ఎండిపోయింది ఆల్రెడీ, ఇంకేం లేదు. వరేసినాము, ఈ కాలువత్త 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళకి వెళ్ళి ఎంపీగా ఉన్నాడు, ఏం పని చేయలేదు. కాలువచ్చి అంటారు, అది అత్తలేదు పోతలేదు. ఈ వర్షాలన్నీ ఎండిపోతున్నాయి. ఈ చేనులో చూసే వరకల్లా పెట్టుబడాయి, లాగొడాయి, ఇవన్నీ చూసే వరకల్లా ఏం లేదు. ఉరి పెట్టుకొని సావాలి కానీ ఏం లేదు. దక్షిణమే క్షేమంగా దయచేసి చెప్పిన కాలువ అయితే అప్పుడు కొంతమంది చచ్చిపోయినా, కొంతమంది వేయగానే కొంతమంది అన్నా బతకగలుగుతారు, కొంత పారుతాయి. ఇప్పుడు నీళ్ళు లేవు మొత్తానికి. నీళ్ళు ఆడపడ నీళ్ళు బోర్రా ఆగిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి, ఏం లేవు. మొత్తం చేతికి వచ్చిన పంట అంతా వరి ఈనింది, వంగింది, అంతే ఎండిపోతుంది. అంతే పరిస్థితి. గవర్నమెంట్ దీని నష్టము. అక్కడ 2 ఎకరాల పంట ఎండిపోయింది, ఇక్కడ 1.5 ఎకరం ఎండిపోయింది ఆల్రెడీ. ఇప్పటికీ 3 ఎకరాల పంట ఇప్పటికే ఎండిపోయింది. కనీసం కాలం మన మీద పగబట్టినా కానీ కాంట్రాక్టర్ అన్న కాంట్రాక్టర్ పగబట్టినట్టే కదా. కాలం పగబట్టి కాలం లేకుండా అయిపోయింది. కాంట్రాక్టర్ పగబట్టి కాలువ తీయలేకపోతుండు. దానికి కారణం ఏంది? గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఎమ్మెల్యే పట్టించుకొని మా కాలువను పాత్రలో దొడ్లకాడ కాలువ అంది చెల్లపూరు మల్లెపల్లి కాలువ ఓకే చేసి కాలువ ఇస్తారన్న. కనీసం నేను ఎండిపోయినా, నా పరిస్థితి ఆగమైపోయినా పర్వాలేదు కానీ వేరే వితౌట్ క్యాండిడేట్ అన్నా ఓకే కావాలని కోరుకుంటున్నా. వేరే క్యాండిడేట్ అన్నా లేకపోతే ఇలాగే ఉంటే ఈ ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. మాలాంటి వ్యక్తులు మా మల్లేపల్లి విలేజ్లో ఒక 50 కుటుంబాలు ఉంటాయి. చెల్లాపూరు, కమ్మర్పల్లి, దుబ్బాక, చిన్న చీకోడు, పెద్ద చీకోడు, పోతారం, ఆరపల్లి, గంభీర్పూర్ ఇలాంటి రైతులు ఒక విలేజ్కి ఒక 100 మంది రైతులు, నాలాంటి రైతులు ఇలా ఎండిపోయిన వాళ్ళు ఈ రోజులలో ఇలాంటి ఈ కాలువ ఓకే కాకపోతే ఇంకా 2-3 రోజులలో ఓకే కాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడమే కారణం అయిపోతుంది. మా ఎమ్మెల్యే గారు నిర్ణయం